స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సిపిఓ జాబ్స్ గురించి నోటిఫికేషన్ వచ్చింది. దాంట్లో చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2020. Submission of the online application is from 17th June 2020 to 16th July 2020, and last date ఆఖరి డేట్ ఫర్ ద అండ్ టైమ్ ఫర్ ద రిసిప్ట్ ఆఫ్ ద అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ కూడా 16th July 2020. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ద ఆన్లైన్ ఫీ పేమెంట్కి వచ్చేసి 18th July 2020, అండ్ లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చలాన్ జనరేషన్ చేసుకోవడానికి 20 July 2020 వరకు టైం ఉంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ ద పేయింగ్ చలాన్ కట్టడానికి వచ్చేసి 22nd July 2020 వరకు టైం ఇచ్చారు. పేపర్ 1 ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇది పేపర్ 1. ఇది 29/9/2020 టు 05/10/2020 మధ్యలో జరుగుతుంది. బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్. అండ్ డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 2 వచ్చేసి March 1st 2021. సబ్ ఇన్స్పెక్టర్ జీడీ ఇన్ సిఏపిఎఫ్. ఈ పోస్ట్కి శాలరీ లెవెల్ 6 పే స్కేల్ ఉంటుంది. 35,400 to 1,12,400, and it is a Group B non-gazetted non-ministerial post. And sub inspector executive male female in Delhi police, this is Group C post, and salary is same as sub inspector GD. It is non-gazetted post. Vacancy సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఢిల్లీ పోలీస్ మేల్. సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఢిల్లీ పోలీస్ మేల్లో టైప్ ఆఫ్ వేకెన్సీ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ టోటల్ కలుపుకొని ఓపెన్ కోటా కాదండి, ఇది ఓపెన్ టైప్ ఆఫ్ వేకెన్సీలో 73 పోస్ట్స్ ఉన్నాయి. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి 9 పోస్ట్స్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో 9 పోస్ట్స్ ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 91 పోస్ట్స్. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఫీమేల్లో ఓపెన్ కోటాలో, ఓపెన్ ఇన్ ద సెన్స్ ఆల్ ద క్యాండిడేట్స్ కెన్ అప్లై. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఇందులో కోటా లేదు, రిజర్వేషన్ లేదు. టోటల్ పోస్ట్స్ వచ్చేసి 78 పోస్ట్స్. ఇంకొక పోస్ట్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్స్. సిఆర్పిఎఫ్లో మేల్ ఫీమేల్లో కలుపుకొని మేల్లో 1040, ఫీమేల్లో 32, టోటల్ 1072 పోస్ట్స్ వచ్చాయి. అలాగే బిఎస్ఎఫ్లో మేల్ ఫీమేల్ కలుపుకొని మేల్ ఫీమేల్ కలుపుకొని 244, మేల్లో 232, ఫీమేల్లో 12 ఉన్నాయి. అలాగే ఐటీబీపీలో మేల్లో 36, ఫీమేల్లో 7, టోటల్ 43 పోస్ట్స్ ఉన్నాయి. సిఏఎస్ఎఫ్లో మేల్లో 18, ఫీమేల్లో 2, టోటల్ 20 పోస్ట్స్ ఉన్నాయి. ఎస్ఎస్బిలో
మేల్లో 16, ఫీమేల్లో నో పోస్ట్ 0, టోటల్ 16 పోస్ట్స్ ఉన్నాయి. టోటల్ ఇవన్నీ కేటగిరీలో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి ఇవన్నీ కలుపుకొని టోటల్ 1395 పోస్ట్స్ ఉన్నాయి. అందులో 1342 మేల్, 53 ఫీమేల్, టోటల్ 1395. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 25 years, 20 to 25 years, మరియు not before 2/1/1996, 2/1/1996 కంటే ముందు పుట్టి ఉండకూడదు. అలాగే 1/1/2001 తర్వాత కూడా పుట్టి ఉండకూడదు. వాళ్ళే అర్హులు. ఎస్సీ ఎస్టీకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్ రెండర్డ్ ఫ్రమ్ ద యాక్చువల్ ఏజ్ యాజ్ ఆన్ ద క్లోజింగ్ డేట్. Educational qualification is bachelor's degree from a recognized university or equivalent. సదరన్ రీజియన్లో సెంటర్స్ చూసుకుంటే సదరన్ రీజియన్లో హైదరాబాద్, వరంగల్, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, కోయంబత్తూర్, మదురై, పుదుచ్చేరి ఎస్ఎస్ఆర్లో. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, గుంటూరు, కర్నూలు, తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ ఉన్నాయి. అండ్ ఎగ్జామినేషన్ డేట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ పేపర్ 1 వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 50 questions 50 marks, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో 50 questions 50 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 questions 50 marks, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ 50 questions 50 marks, టోటల్ 200 marks. డ్యూరేషన్ వచ్చేసి 2 hours. పేపర్ 2లో డేట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ 1/3/2021 అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ అనేది పేపర్ 2 సబ్జెక్ట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ 200 questions 200 marks, 2 hours time duration. ఎన్సిసి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి సి సర్టిఫికేట్ ఉంటే 10 marks యాడ్ అవుతాయి, బి సర్టిఫికేట్ ఉంటే 6 marks యాడ్ అవుతాయి, ఏ సర్టిఫికేట్ ఉంటే 4 marks యాడ్ అవుతాయి. ఎన్సిసి హోల్డర్స్కి మార్క్స్ యాడింగ్ ఉంది.